విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగు చూశాయి. గుంటూరు ఎస్పీకి ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అతనికి విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇప్పిస్తామని చెప్పాడు. దీంతో తన ఆర్థిక కష్టాలు తీరుతాయనుకొని ముఠా సభ్యులతో ఒప్పందం చేసుకున్నాడు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి మధుబాబు కిడ్నీ తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా మధుబాబుకు కేవలం 1,10,000 ఇచ్చారు. మిగిలిన డబ్బు అడిగితే నీకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒక స్నేహితుడిలా కిడ్నీ దానం చేశావంటూ ఆ ముఠా సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాషలపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఆటో డ్రైవర్గా తోలుతాను. చుట్టుకుంట కేవీపీ కాలనీలో ఉంటాము. ఆటోలో ఒక అతను ఇట్లా అప్పులు ఉన్నాయి అది ఇది అని అంటే ఈ కిడ్నీ రాకెట్ గురించి కిడ్నీ ఇస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అని ఒక అతను చెప్పాడు. నేను ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని వచ్చింది. నాది O పాజిటివ్ అని ఏజ్ 31 అని పెట్టాను. పెడితే అక్కడ భాష అన్న అతను ఫోన్ చేశాడు. ఫస్ట్ అతని ద్వారా వెంకట అన్న అతను పరిచయము. అతను మీడియేటర్ అంట. వెంకట అతను పేషెంట్ని పరిచయం చేసి ఒక 30 lakhs ఇస్తామని చెప్పారు. జూన్ 15వ తారీఖున ట్రాన్స్ప్లాంటేషన్ చేసి తీసుకున్నారు. నాకు లెఫ్ట్ తీసుకుంటామని చెప్పి రైట్ తీసుకున్నారు. దానికి తోడు అమౌంట్ కూడా ఒక 50,000 క్యాష్ ఇచ్చారు. 60,000 మట్టికి ఫోన్పే చేశారు. ఇక కిడ్నీ రాకెట్ ముఠాకు సంబంధించిన మోసాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విజయవాడ కేంద్రంగా సాగిన కిడ్నీ దందా ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు నగరానికి చెందిన మధుబాబు అనే వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అతనికి సోషల్ మీడియా వేదికగా భాష అనే వ్యక్తి పరిచయం కావటం, అతను కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయలు ఇప్పిస్తారని చెప్పి అతన్ని నమ్మించి అతనికి ఆర్థిక బాధలను ఆర్థిక కష్టాలను ఆసరాగా చేసుకుని అతని వద్ద కిడ్నీని అమ్మకం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనకు కిడ్నీ ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు. 30 లక్షలు ఇస్తామని చెప్పిన వారు 1,10,000 రూపాయలు చేతిలో పెట్టి తర్వాత డబ్బులు అడిగితే నేను కిడ్నీ దానం చేశావంటూ కూడా తనను తిరిగి తనపై బెదిరింపులు దిగుతున్నారంటూ కూడా ఈ రోజు బాధితుడు మధుబాబు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మధ్యవర్తి భాష అదేవిధంగా విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పనిచేసి శరత్బాబు ఇద్దరు కలిసి తనను మోసం చేశారు. వారిద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనతో పాటు మరికొంతమంది కూడా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ కిడ్నీలు ఆపరేషన్ లో కిడ్నీలు అమ్మకాలు జరిగినట్లు కూడా మధుబాబు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, మధుబాబు చేసే ఆరోపణలు ఎంతవరకు వాస్తవం, అతని వద్దనే ఈ ట్రాన్సాక్షన్ జరిగిందా, ఇంకా విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్ దందా నడుస్తుందనేది కూడా పోలీసులు విచారణ చేస్తే గానీ పూర్తి స్థాయి విషయాలైతే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.